బాపట్ల జిల్లా చెరుకుపల్లిలో వైఎస్ఆర్సీపీ నేత అశోక్ బాబు దీక్షకు దిగారు. అద్దెపల్లిలో కొత్తగా ఏర్పాటు చేసిన దివంగత వైఎస్ఆర్ విగ్రహాన్ని చూసేందుకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో దీక్షకు దిగారు అశోక్ బాబు. కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలుపుతున్నారు. అద్దెపల్లిలో దివంగత వైఎస్ఆర్ విగ్రహాన్ని చూడాల్సిందేనని పట్టుబడుతున్నారు అశోక్ బాబు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అశోక్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అశోక్, మనం ఇప్పుడు చెరుకుపల్లిలోని అశోక్ బాబు ఇంటి దగ్గర ఉన్నాం. అశోక్ బాబు ఇంటి చుట్టూ పోలీసులు మోహరించారు. దాదాపు 100 మందికి పైగా పోలీసులు మోహరించారు. ఇక్కడి నుంచి అద్దెపల్లి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు అశోక్ బాబు. కానీ ఆయన మాత్రం పూర్తిగా ఇక్కడి నుంచి కదలలేని పరిస్థితి. అందుకే ఆయన దీక్ష కూడా కొనసాగిస్తున్నారు. ఖచ్చితంగా ఎంతో మందికి దేవుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అలాంటి ఆయన విగ్రహాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసుకుంటే పూర్తి స్థాయిలో నిన్న తెలుగుదేశం గోండాలు ఆ విగ్రహం పైన పెట్రోల్ పోసి నిప్పంటించడం అత్యంత హేయమైన చర్య. ఖచ్చితంగా వారిని వెంటనే అరెస్ట్ చేయాలి. అక్కడ 24 గంటల్లోపు ఏ ప్లేస్లో అయితే విగ్రహాన్ని ధ్వంసం చేశారో అక్కడే తిరిగి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఖచ్చితంగా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. అయితే ఆ విగ్రహాన్ని నేను వెళ్ళి ఆవిష్కరించాలి, నేను చూడాలి అంటూ దీక్ష చేస్తున్నారు. ఆ వెళ్లే సమయంలోనే పోలీసులు అశోక్ బాబును అడ్డుకోవడం జరిగింది. దీంతో పూర్తి స్థాయిలో ఆయన దీక్ష కొనసాగిస్తున్నారు. మనతో అశోక్ బాబు బ్రదర్ ఉన్నారు. ఏంటి సార్, పోలీసులు ఏమంటున్నారు? అక్కడికి వెళ్ళే అవకాశం ఉందా లేదా ఏంటి? అంటే మనం ఇంతకుముందు ఎప్పటి నుంచో నేను ఈ పార్టీ రాష్ట్ర కార్యదర్శిని చాలా ఎలక్షన్లు చూశాను. అన్ని ఎలక్షన్లలో కూడా ప్రభుత్వాలు మారిపోతూ ఉంటాయి. కానీ మారిపోయిన తర్వాత ఇలాంటి భౌతిక దాడులు జరగటం ఎక్కడా చూసిండవు. అది కాకుండా ఒక మహానుభావుణ్ణి అందరూ ఆరాధ్య దైవంగా కొలుసుకునే రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని పెట్రోల్ పోసి తగలేయటం, అట్లాగే ఈ ఒక్క చోటే కాకుండా ఇంకా చాలా చోట్ల చేతులు విరగొట్టడం, కాళ్ళు విరగొట్టడం, కింద పడేయటం, లాక్కొని పోవటం ఇట్లా జరుగుతోంది. ఇంత నీచమైన పనులు గతంలో ఎప్పుడు చూడలేదు. ఇదే ప్రప్రదంగా జరుగుతున్నాయి. సరే, ఇవి జరుగుతున్నాయి కదా, ఒక్కసారైనా తెలుగుదేశం నాయకులు కానీ, జనసేన నాయకులు కానీ, ఇతర పార్టీ నాయకులు కానీ ఈ తప్పు ఇలాంటివి జరగకూడదని ఖండిస్తారేమోనని ఇంతకాలం చూసాం. ఒక్కళ్ళు కూడా అది ఖండించడం జరగల. కానీ మేము దైవంగా కొలుసుకునే రాజశేఖర రెడ్డి గారిని విగ్రహాన్ని ఆ పరిస్థితుల్లో చూడటం కష్టంగా ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి వరికూటి అశోక్ బాబు లేదు, నేను అట్లాంటి పరిస్థితులు నేను చూడలేను, నా నియోజకవర్గంలో జరగడానికి వీలు లేదని వెంటనే 24 గంటల్లో అక్కడ ఖచ్చితంగా ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠాలని చెప్పి తీసుకొచ్చి అక్కడ పెట్టి ప్రతిష్ఠించిన తర్వాత మాత్రమే నేను ఆ విగ్రహాన్ని చూస్తాను, ఇంతకుముందు విగ్రహాన్ని చూడనని కళ్ళకు గంతలు కట్టుకొని ఎవరితో మాట్లాడినా కూడా నేను మాట్లాడలేను, నేను మానసికంగా కుంగిపోయి ఉన్నానని చెప్పేసి నోటికి కూడా మౌన వ్రతాన్ని స్టార్ట్ చేశారు. ఈ పరిస్థితుల్లో పోలీసులు కానీ ప్రభుత్వం కానీ చేయాల్సింది ఏంటంటే, ధ్వంసమైన విగ్రహం ప్లేస్లో కొత్త విగ్రహం మేమే మా ఖర్చులతో తెచ్చుకున్నాం కాబట్టి దాన్ని ప్రతిష్ఠించే పంపించినట్టయితే మెదలకుండా చక్కగా జరిగిపోయి ఉండేది. కానీ పోలీసులు ప్రభుత్వం దీనికి భిన్నంగా అక్కడ ఉన్న వాళ్ళందరికీ మౌన దీక్షలో ఉన్న వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసి, మహిళల మీద దారుణంగా లాఠీ చార్జ్ చేసి, కొంతమందికి చేతులు విరిగిపోయేటట్టు, నడుములు విరిగిపోయేటట్టు దాడి చేయటం అనేది హేయమైన చర్య. ఇటువంటి దుర్మార్గమైన చర్య ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు, వినలేదు, కనలేదు. ఆ పరిస్థితుల్లో ఏమైనా కానీ ఆ విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠిస్తేనే అది నేను చూసి మాత్రమే నా దీక్ష విరమిస్తానని అశోక్ బాబు. పోలీసు వెళ్ళటం లేదు కదా, ఇప్పుడు ఏం చేయబోతున్నారు? జగన్మోహన్ మేము పార్టీ ఈ విషయాన్ని అంతా గమనించి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పార్టీ పెద్దల్ని ఇక్కడికి పంపిస్తామన్నారు. పంపించిన తర్వాత అక్కడ నిజంగా విగ్రహం ప్రతిష్ఠించిందా లేదా అనేది ప్రత్యక్షంగా చూసి మాత్రమే ఈ దీక్ష విరమిస్తానని చెప్పేసి అశోక్ బాబు చెబుతున్నాడు. పోలీసులు పానీగిపోతే మేము రిక్వెస్ట్ చేస్తాం, మేము ఏమీ చేయము, మేము నిన్న కూడా మెదలకుండానే ఉన్నాం, సామరస్యంగా చేస్తున్నాం, ఇప్పుడు కూడా అలా చేస్తామని అడుగుతాం. అయినా వాళ్ళు కనుక ఎలవ్ చేయకపోతే ఏం చేయాలనేది ఆలోచించి ఆ విగ్రహం తమ్ముడు మాత్రం ఖచ్చితంగా విగ్రహం చూస్తేనే నేను దీక్ష విరమిస్తానని చెప్తా ఉన్నారు. చూడాలి మరి పోలీసులు ఏమంటారు. పార్టీకి సంబంధించిన నాయకులు కూడా వస్తూ ఉన్నారు, ఇప్పటికే కార్యకర్తలు వస్తూ ఉన్నారు, పార్టీకి సంబంధించిన కీలకమైన నాయకులు కూడా వస్తూ ఉన్నారు. అయితే అశోక్ బాబు మాత్రం ఒకటే చెప్తున్నారు, అక్కడ ఏదైతే నిన్న దగ్ధం చేశారో ఆ విగ్రహాన్ని ధ్వంసం చేశారో అదే ప్లేస్లో 24 గంటల్లో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ విగ్రహం ఏర్పాటైంది. అయితే తన కళ్ళతో
చూసిన తర్వాత మాత్రమే దీక్ష విరమిస్తానని చెప్తూ ఉన్నారు. కానీ ఇక్కడి నుంచి అద్దేపల్లి వెళ్ళడానికి మాత్రం పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఇక్కడి నుంచి అడుగు కూడా కదలనివ్వట్లేదు. పూర్తిగా మీరు హౌస్ అరెస్ట్ లో ఉన్నారు కాబట్టి బయటికి వెళ్ళడానికి వీలు లేదని చెప్తున్నారు. అందులో భాగంగానే నేను దీక్ష కొనసాగిస్తున్నాను, ఖచ్చితంగా ఆ విగ్రహాన్ని చూసి మాత్రమే నేను దీక్ష విరమిస్తానని అశోక్ బాబు చెప్తూ ఉన్నారు. అప్పటి వరకు దీక్ష అయితే కొనసాగుతుందని కూడా చెప్తూ ఉన్నారు. రైట్ అశోక్, థ్యాంక్ యూ.